నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. రెవెన్ 2025 విపక్ష ఇండియా కూటమి పరిస్థితి ఏంటి? 3 సార్లు ఎన్డీఏకే పట్టం కట్టారు దేశ ప్రజలు. అసలు కాంగ్రెస్ ఇంత చరిత్ర ఉండి ఇన్నిసార్లు అధికారం ఉన్న వాళ్ళు ఇంత డేలా పడిపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి? భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఇక లోక్సభ ఎన్నికల తర్వాత విపక్ష ఇండియా కూటమి పార్లమెంట్లో సమిష్టి స్వరం వినిపించే ప్రయత్నం, నిరసనలకే పరిమితం కాకుండా విధానాల మీద గణాంకాలతో ప్రభుత్వాన్ని ప్రశ్నించే దిశగా అడుగులు. రాహుల్ గాంధీ 2025లో విపక్ష ముఖచిత్రంగా మరింత దూకుడుగా మారాడు. రాహుల్ గాంధీ మీద ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ కూడా తనదైన స్టైల్లో గాంధీ రక్తంగా ముందుకు సాగుతున్నాడు. ఆయన గతంలో కంటే స్వరం పెంచారు. కొన్ని అంశాల మీద స్పష్టంగా డైరెక్ట్గా సూటిగా ఆయన బుల్లెట్లు వదులుతున్నారు. ఎన్నికల ప్రక్రియ, ఈవీఎంలు, ఈసీ పాత్ర మీద అనుమానాలతో రాహుల్ ఓట్ చోరీ ఉద్యమం నినాదం. దేశవ్యాప్తంగా ఓట్ చోరీ ఒక సంచలనం. వీళ్ళంతా ఈవీఎంలు మేనేజ్ చేశారు, ఈసీ అంతా కూడా వాళ్ళ సొంత మనుషులు అయిపోయారని పదే రాహుల్ గాంధీ చేస్తున్న ఏవేవి విమర్శలు ఉన్నాయో, ఏవైతే ఇవి ఆరోపణలు ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా కూడా దీని మీద చర్చ సాగిన సందర్భం చాలా రాష్ట్రాల్లో. ఓటు హక్కు పవిత్రతను కాపాడాలనే పేరుతో ప్రజల్లో చర్చ రేపి పార్లమెంటు ఉభయ సభల్లోనూ ప్రస్తావన. ఈ ఆరోపణలకు కేంద్రం ఖండన. ప్రజాస్వామ్య సంస్థలను దెబ్బతీసే ప్రయత్నంగా అభివర్ణన. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రైతు సమస్యల మీద ఎన్డీఏ ప్రభుత్వానికి తప్పని విమర్శలు. ఎన్డీఏ ప్రభుత్వం మీద చాలా విమర్శలు వస్తున్నాయండి. ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా విమర్శలు వస్తాయి. అందరూ సాటిస్ఫాక్షన్ చేసే పరిస్థితి లేదు. కానీ ఇండియా కూటమి కొన్ని వాటిని తమదైన స్టైల్లో వాళ్ళకి అస్త్రాలుగా ఎక్కుపెట్టి గురి చూపి కొడుతున్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో కాస్త ఇబ్బందికరంగా ఉన్నాయి. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కూడా ఎన్డీఏకి ఈ ఏడాది కాస్త ఇబ్బందికరంగానే మారే పరిస్థితి. ఇక విపక్షం ప్రభుత్వ విధానాలనే కాకుండా ప్రధాని నాయకత్వ శైలిపైన విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది. ఇండియా కూటమిలో అంతర్గత సవాళ్లు, నాయకత్వం, వ్యూహం, రాష్ట్రాల మధ్య సమన్వయంలో లోపాలు. ఇండియా కూటమి ఇబ్బందులు పడడానికి చాలా కారణాలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మిత్రపక్షాలతో ముందుకు వెళ్ళాలంటే ఏ రకంగా వాళ్ళు కొన్ని అంశాల మీద నిర్ణయాలు తీసుకుంటున్నారు అన్నది ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఒకదారి అక్కడ ఒకదారి అన్నట్లుగా వెళ్తుంది. అది ఇండియా కూటమికి గతం నుంచి దెబ్బ కొడుతున్నది. ఇప్పుడు అదే పరిస్థితి. ఆ మైండ్ సెట్ మార్చుకోవాలి. ఒకే మాట, ఒకే ధ్యేయంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. మరి ఆ పరిస్థితులు ఉన్నాయా అంటే అవి కనిపించట్లేదు. రాష్ట్రాల్లో ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వాటిల్లోని కూడా సయోధ్య పరిస్థితి. ఒకళ్ళంటే ఒకళ్ళు పరుగుతాం. కాంగ్రెస్లోని ఎలా అయితే మల్లగుల్లాలు ఉంటే వేరే చెప్పాల్సిన అవసరం లేదండి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా ఒకరికొకరు పడని పరిస్థితి. మరి కేంద్ర పార్టీతోటి, కేంద్ర కార్యాలయంతో వీళ్ళు ఏమైనా సయోధ్యగా ఉంటున్నారా అంటే ప్రాంతీయ పార్టీలు ఉండే పరిస్థితి లేదు. అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే అని చందంగా ఉండడం కూడా ఇండియా కూటమికి ఇబ్బందికరంగా మారుతుంది. కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు సొంత అజెండాతో ముందుకెళ్ళి కూటమి ఐక్యతను సవాలు అయ్యాయి. ఓట్ చోర్ నినాదానికి సోషల్ మీడియా విస్తృత ప్రచారం. సాంప్రదాయ మీడియాలో అంతంత మాత్రం. విపక్ష పట్టణ యువత. విద్యార్థుల్లో చర్చ రేపిన గ్రామీణ ప్రాంతాల్లో ప్రభావం పరిమితమేనని అంచనా. 2025 ఇండియా కూటమి స్వరం పెంచిన దీర్ఘకాలిక రాజకీయ ప్రత్యామ్నాయంగా మారుతున్నా అన్నది ఇంకా ప్రశ్నార్థంగానే ఉంది. మోడీని ఢీకొట్టగలిగే అంత బలమైన నాయకత్వాన్ని రాహుల్ గాంధీ పెంపొందించగలుగుతున్నారా? ఇండియా కూటమి బీజేపీని ఎదుర్కొనే పరిస్థితి ఉంటుందా? దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ 2025 కూడా ఇంకా బలంగానే మోదీ ఉన్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తున్నది. మరి భవిష్యత్తుని వీళ్ళు ఎలాగా చక్కదిద్దుతారు? భవిష్యత్తుని ఏ రకంగా ఇండియా కూటమి పూర్తి బలంగా వివిధ రాష్ట్రాల్లో విజయాలు సాధిస్తూ అధికారాన్ని చేపట్టే విధంగా వెళ్ళే ఆ శక్తి రాహుల్ గాంధీలో ఉందా? ప్రియాంక అన్నది ఇప్పుడు ఒక ఆశాకిరణంగా ఉంటున్నది. ఆవిడకి పగ్గాలు అప్పచెప్తారని మరి చూద్దాం. గాంధీ కుటుంబం ఏ రకంగా మరి సక్సెస్ఫుల్ అడుగులు వేస్తుందో, కాంగ్రెస్ మళ్ళీ అధికారం చేపట్టే విధంగా ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేస్తుందో అని.